హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. మీకు ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు. మీరు ఎలా ప్రిపేర్ ఎన్ని రౌండ్స్ ఉంటాయని చెప్పాను కదా. అక్కడ మీకు చెప్పినట్టు ఫస్ట్ రౌండ్ ఈ వీడియోలో మనం మెయిన్ టార్గెట్ ఏంటంటే ఒక ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అదే ఆ కంపెనీలో మీరు ఫస్ట్ రౌండ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏ టెక్నిక్స్ మనం ఫాలో అవ్వాలి. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో కొన్ని ఫ్యూ పాయింట్స్ షేర్ చేస్తాను. ఇంకా చాలా ఉంటాయి టెక్నిక్స్, బట్ మోస్ట్లీ మేము ఫేస్ చేసినటువంటి ఇష్యూలు కానీ మనం హ్యాండిల్ చేయాలి ప్యానల్ అనేసి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రౌండ్ మీరు అటెంప్ట్ చేసే ముందు ఫస్ట్ హెచ్ఆర్ ఇనిషియల్గా డిస్కస్ చేస్తుంది కదా హెచ్ఆర్తో మనం ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత ప్రాపర్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. ఎందుకనంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ప్రాపర్ డ్రెస్ కోడ్ వచ్చేసి వేర్ చేయండి. ఓకే, దాని తర్వాత మీరు ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ మీరు ఆ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అటెంప్ట్ చేస్తుంటే క్లియర్గా మీరు ఆ జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఏ టూల్స్ మెన్షన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాకరు, క్యూబర్నెటీస్, టెరాఫాము, ఏడబ్ల్యూఎస్, యాన్సిబుల్, సిఐసిడి, జెన్కిన్స్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్, గిట్ అండ్ గిటబ్, లైనెక్స్ స్ట్రాంగ్గా ఉండాలా, కమింగ్ టు స్క్రిప్టింగ్ పైథాన్ అండ్ ఇదర్ షెల్, ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలని జాబ్ డిస్క్రిప్షన్ నీట్గా ఇచ్చుంటారు. లేదనంటే మీ హెచ్ఆర్ కాల్ చేసి అడగండి వాట్ ఈస్ ద జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ దిస్ పొజిషన్ అని. ఓకే, ఒకవేళ జాబ్ డిస్క్రిప్షన్ షేర్ చేయకపోయినా బీ రెడీ ఫర్ ఆల్ ద టూల్స్ అనమాట. జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినటువంటి టూల్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి రెడీగా ఉండండి. ఆల్రెడీ మనం ప్రతి టూల్కి నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాం. మన బ్యాచ్లు అయితే ఇంటర్వ్యూని వాళ్ళని రెడీ చేసి పెట్టుంటాం అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నింటినీ సినారియో బేస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో ఉండాలి కాబట్టి మీరు ఆ విధంగా రెడీ చేసుకోనండి. దాని తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో అటెంప్ట్ చేసినప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ రౌండ్లో కీ రోల్ ప్లే చేస్తుంది. క్లియర్గా నీ ప్రాజెక్టు, ఓకే, నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తున్నావు, నువ్వు ఏ టూల్స్ నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ టూల్స్లో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నీ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా వితిన్ 5 minutesలో నువ్వు అతనికి అంటే అతను సైలెంట్ ఉంటే 5 minutes లేదా 3 to 5 minutes మీడియంలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ క్లియర్ అయిపోయిన తర్వాత అతను టెక్నికల్ అడగడం స్టార్ట్ చేస్తాడు అనమాట. వీటన్నిటికి మనం ఇంటర్వ్యూకి ఆ ఫస్ట్ రౌండ్కి వెళ్ళే ముందే మీకు ఒకవేళ కానీ మెయిల్ కానీ వస్తే ఆ ఫస్ట్ రౌండ్కి ఎవరు వస్తారో ఇంటర్వ్యూ ఎవరున్నారో అతను కానీ ఆ సీసీలో కానీ ఎక్కడన్నా అతని నేమ్స్ కానీ ఉంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అతను కంప్లీట్ డెవాప్స్ ఇంజనీరా, లేదంటే ఇన్ఫ్రా సైడ్ వర్క్ చేశాడా, లేదంటే ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడా. ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ మీద అడిగేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ డెవాప్స్ మీద వర్క్ చేస్తే డాకర్ అండ్ క్యూబర్నెటీస్, జెన్కిన్స్, యాన్సిబుల్ వీటి మీద, లేదు ఇన్ఫ్రా మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాడంటే ఏడబ్ల్యూఎస్, టెరాఫామ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే జేడీ లేనప్పుడు మీరు ఆ క్యాండిడేట్ ప్రొఫైల్ని చెక్ చేసుకోండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ దొరికితే మీకు ఆ పర్సన్ కానీ ఎవరో ఇంటర్వ్యూకి వచ్చే క్యాండిడేట్ కానీ మీకు సెండ్ చేసినటువంటి మెయిల్లో హెచ్ఆర్లో కానీ దొరికితే ఆ క్యాండిడేట్ ప్రొఫైల్ కూడా మనం చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసేటప్పుడు స్మైలీ ఫేస్తో ఉండాలి. స్మైల్గా అంటే నువ్వు ఒకవేళ రాంగ్ చెప్పినా కరెక్ట్ చెప్పినా ఏం ప్రాబ్లం లేదు, బాగా నవ్వుతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. స్లోగా అయినా ఎక్స్ప్లెయిన్ చేయండి, పర్లేదు. అతని పర్సన్కి మీరు చెప్పేది అర్థమైతే చాలు. మీరేం ఇంగ్లీష్ బాగా హై లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మీరు అవతల వాళ్ళకి మీరు చెప్పేది అర్థమైతే చాలు. ఓకే, అంతేగాని ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఆ ఇంటర్వ్యూవర్కి మీరు చెప్పినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయినా ఆ ఇంటర్వ్యూవర్ ఉంటే అది ఒకవేళ నెగిటివ్లో రాంగ్గా మీరు అలాగది ఇలా అంటే మీరు ఆర్గ్యూ చేయొద్దు. ఎప్పుడు కూడా మన ఇంటర్వ్యూవర్ని ఆర్గ్యూ చేయొద్దు. ఆర్గ్యూ చేసి ఇది ఇంతేను, ఇలానే జరుగుతుంది, ఇది కరెక్టు అని ఎప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్లోనే ఆర్గ్యూ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి నువ్వు అతనికి ఏదైనా మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పండి. మీరు చెప్పే వాయిస్ బేస్ని బేస్ చేసుకొని నువ్వు చెప్పే కాన్సెప్ట్ని బట్టి అతనికి ఓకే, ఇతనికి వేరే టూల్ మీద ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇతనికి హ్యాండిల్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఓకే, చాట్ జీపీటీ ఎలా యూస్ చేయగలడు, ఓకే ఏ టూల్స్ ఎలా యూస్ చేసి మన కంప్లీట్ ఆటోమేషన్ రాయగలడు అని మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. అందుకనే నేను ఎగ్జిస్టింగ్ బ్యాచ్ స్టూడెంట్స్కి, మన స్టూడెంట్స్ అందరికీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు చాట్ జీపీటీలో మనం ఎలా సెర్చ్ చేయాలి అనేది నేర్పిస్తాం అనమాట. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు ఎవరికి అన్ని సింటాక్స్లు గుర్తుండవు. ఓకే, ఆ ఇష్యూని వచ్చినప్పుడు యాజిటీస్గా మనం చాట్ జీపీటీలో ఎలా సెర్చ్ చేయాలి, సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఎలా రన్ చేయాలి. అంతేగాని చాట్ జీపీటీలో వచ్చిన కమెంట్స్ అన్ని రన్ చేస్తే కొన్నిసార్లు అన్ని డిలీట్ కమెంట్స్ ఉంటాయి, ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. అటువంటిప్పుడు మళ్ళీ డేంజర్. అటువంటిప్పుడు మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. చాట్ జీపీటీ డేటా తీసుకొని ఇక్కడ రన్ చేసినప్పుడు అటువంటివన్నీ నేర్చుకోవాలి మీరు బాగా స్ట్రాంగ్గా. ఆ ఇంటర్వ్యూకి మీరు ప్రూవ్ చేయగలగాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత సెకండ్ రౌండ్కి మీరు ప్రమోట్ అవుతున్నారని కాన్ఫిడెంట్గానే వస్తే ఓకే, ఖచ్చితంగా మనల్ని ప్రమోట్ చేస్తారనంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. మీరు పక్కనే మొబైల్ ప్లేస్ చేసుకొని ఓకే, మొబైల్ కానీ ఏదైనా రికార్డింగ్స్ ఇంకొక మొబైల్ ప్లేస్ చేసి ఆ ఇంటర్వ్యూ జరిగే ప్రాసెస్ని రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్
నెక్స్ట్ రౌండ్ కానీ ప్రమోట్ అయ్యామనుకో మ్యాక్సిమం ఇప్పుడు అడిగినటువంటి నేను ఇంతవరకు చాలా ఇంటర్వ్యూ చూశాను కదా, ఫస్ట్ రౌండ్లో పడినటువంటి క్వశ్చన్స్ సిమిలర్ క్వశ్చన్స్ సెకండ్ రౌండ్లో పడతా ఉంటాయి అనమాట. అసలు సెకండ్ రౌండ్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే, ఆ టెక్నిక్స్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను షూట్ చేసి పెడతాను. నెక్స్ట్ వీడియో మనకి పబ్లిష్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ. ఎందుకంటే ఓన్లీ డెవాప్స్ లెస్ కాల్స్ ఉన్నాయి, దాంతోపాటు మీకు ఎస్ఆర్ఈ ప్రొడక్షన్ సపోర్ట్ మానిటరింగ్ స్కిల్స్ కానీ తెలుసుంటే యూ విల్ గెట్ మోర్ కాల్స్ అనమాట. ఓకే, ఎస్ఆర్ఈ స్కిల్స్, డెవాప్స్, అలాగే విత్ AWS క్లౌడ్ అండ్ లైనెక్స్ అండ్ ChatGPT. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ ఆల్ దీస్ టూల్స్, ఓకే, ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ బైయింగ్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్.